ఈరోజు మన వైరా కాన్స్టెన్సీ అష్ణగుర్తి గ్రామంలోనూ ఇక్కడ మహిళా అభ్యర్థిగా యాదాల మల్లేశ్వరి గారు ఉన్నారు. ఆయనతో పాటు సార్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాదాల మల్లేశ్వరి గారితో మాట్లాడదాం. సర్పంచ్ అభ్యర్థితో మీరు ఈ గ్రామంలో ఓటు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? ఈ గ్రామంలో అభివృద్ధి ఎలా చేయాలనుకుంటున్నారు? మాది వైరా మండలం అష్ణగుర్తి గ్రామం. ఎస్సీ మహిళకు రిజర్వేషన్ చేయబడదు. నేను గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు యాదాల మల్లేశ్వరి. నా గుర్తు కత్తెర గుర్తు. నేను ఈ ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నానంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి పనులలో నడిపించి అన్ని గ్రామ పంచాయతీల కంటే. నా పేరు అష్ణగుర్తి వైరా మండలం ఖమ్మం జిల్లా. జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో అష్ణగుర్తి గ్రామం ఎస్సీ మహిళ రిజర్వేషన్ అయింది. అందులో భాగంగానే మా భార్యను పోటీగా ఉంచి ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆమె గుర్తు కత్తెర గుర్తు. అయితే గ్రామంలోనే కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల్లో కూడా ఏమీ లేకుండా ముందుకు పోయేందుకు అన్నీ సిద్ధం చేస్తాము, అన్ని విధాలుగా చేస్తాము. దానిలో భాగంగా తాగునీరు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, తర్వాత కరెంటు కానీ, తర్వాత చాలకపోయే రోడ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, వృద్ధ పింఛన్లు కానీ, ఒంటరి మహిళలు పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, తర్వాత ఆరోగ్య సమస్యల విషయాల్లో కానీ ప్రతి దాంట్లో ముందుగా ఉండి ఊరిని మంచి అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తాం. మరి మల్లేశ్వర గారిని ఈ కత్తెర గుర్తు మీద మీరు అమూల్యమైన ఓటు వేసి మల్లేశ్వర గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనం వైరా కాన్స్టెన్సీలోని ఉన్నాము. ఇక్కడ అష్ణగుర్తి గ్రామంలో ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంసాని వెంకటేశ్వర గారు ఉన్నారు. అష్ణగుర్తి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఇక్కడ మహిళా సర్పంచ్ గెలుపు పొందుతారా? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ జరిగే నిజంగా రాజకీయం ఇక్కడ ఒక రణరంగంగా ఉందా, లేకపోతే ఎంతవరకు ఇక్కడ ఎఫెక్ట్ పెడుతున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా వచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక్కడ విజయం ఖాయం అంటున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా, ప్రజలు కూడా. ఇక్కడ ఉన్న యాదాల మల్లేశ్వరి గారు విజయం ఖాయం అనేది కూడా ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ అష్ణగుర్తి గ్రామంలో యాదాల మల్లేశ్వరి గారిని నిల్చోబెట్టారు. ఇక్కడ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా స్వయం ఆయన కూడా ప్రచారం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గ్రామం గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ అభ్యర్థులే సర్పంచులుగా పోటీ చేసి గెలవడం జరుగుతూ ఉన్నది. ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు అనేటువంటివి చేపట్టడం జరిగింది. మేము ఇంతకుముందు చేసినటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకునే మా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఇక ముందు కూడా ఈ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వాటిని ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసేటువంటి యొక్క ప్రయత్నాలు తప్పనిసరిగా మేము చేస్తూ ఉంటాం. వారికి ఎస్సీ మహిళగా ఇక్కడ మాకు రిజర్వేషన్ రావడం జరిగింది కాబట్టి యాదాల మల్లేశ్వరిని అందరి సహకారంతో, గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో, కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దల సహకారంతో, కాంగ్రెస్ పార్టీ గ్రామ సభ్యుల యొక్క సహకారంతో అందరూ కూడా యాదాల మల్లేశ్వరిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. వారి యొక్క గెలుపు కోసం అందరం కూడా అహర్నిశలో మేము కృషి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆమెని గెలిపించి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున కూడా ఆమెను గెలిపించేటువంటి యొక్క ప్రయత్నాలు మేము ముమ్మరం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆమె గెలుస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ఒక ఓటు అడగాలంటే ప్రజలకి ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు? మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మీరు ఇచ్చే మేనిఫెస్టో ఏంటి? ఇక్కడ మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గెలుస్తామని ధీమా ఉందా, లేకపోతే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద గెలుస్తామని ధీమా ఉందా? ప్రభుత్వం అధికారంలో ఉండటం ఒకటి, రెండోది ఏంటంటే మేము చేసేటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మేము గెలుస్తామనేటువంటి యొక్క ధీమా మాకు ఎప్పుడు ఉన్నది. ఇది గత 5 సంవత్సరాలుగా ఈ గ్రామంలో మట్టి రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైనటువంటి యొక్క సీసీ రోడ్లను ఈ గ్రామంలో వేయటం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, దాంతోపాటు వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు,
అదేవిధంగా కరెంటు సమస్యలు ఉన్నట్లయితే ఆ కరెంటు సమస్యలకి ఎక్కడ అవసరమైతే అక్కడ పోల్స్ వేసి ప్రతి ఇంటికి కూడా కరెంటును అందించేటువంటి యొక్క బాధ్యతను కూడా మేము చేపట్టడం జరిగింది. ముందు ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరికీ అందించి ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా ఆ సౌకర్యాలు కల్పించేటువంటి యొక్క బాధ్యతని మా ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి ద్వారా మేము తీసుకొని ప్రజలకు సౌకర్యాలను అందించేటువంటి దాంట్లో ఎప్పుడు మేము ముందుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎల్ఓసి లాంటివి కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటి రేషన్ కార్డ్స్ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇప్పుడు చేపట్టి గ్రామాభివృద్ధికి సహకరిస్తారంటారు? తప్పనిసరిగా ఇవన్నీ కూడా మా గెలుపుకు సహకరిస్తాయి, మా గ్రామాభివృద్ధికి కూడా సహకరిస్తాయి. ఈ మధ్యకాలంలోనే దాదాపు ఒక 10-15 మందికి ఎల్ఓసి ఒక నలుగురికి ఎల్ఓసి ఇప్పించి ఒక గుండె ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. మేము దానికి రామదాస్ నాయక్ గారు ఎల్ఓసి ఇచ్చారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 10-15 మంది ఈ మధ్యకాలంలో చెక్కులు అందుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి చెక్కుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి అందించేటువంటి యొక్క ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తప్పనిసరిగా ఇది మా గ్రామాభివృద్ధికి అదేవిధంగా మా గెలుపుకి ఆ తోడ్పాటును అందిస్తాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో మీరు యాదాల మల్లేశ్వరి గారికి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? నిజంగా ఇక్కడ యాదాల మల్లేశ్వరి అభివృద్ధి చేస్తారా, లేకపోతే మీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎలాంటి పనులు చేస్తారా? నేను ఈ గ్రామం మాజీ సర్పంచ్ని. నా పేరు కాపా వెంకటేశ్వరరావు. ఈ గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలకి అనుగుణంగా మాకు ఓటేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, యాదాల మల్లేశ్వరి ఖచ్చితంగా గెలుస్తుంది. మేము ఎల్ఓసి తీసుకొచ్చి ఈ 2 సంవత్సరాల్లోనే 4 హైదరాబాద్ తీసుకెళ్ళి ఎల్ఓసి 4 లక్షలు 5 లక్షలు ఎల్ఓసి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లు చేయించడం జరిగింది. మరియు ఈడ ఉన్న ఎవరైనా హాస్పిటల్ పరంగా కానీ రేషన్ కార్డుల పరంగా కానీ ఇంద్రమ్మ ఇళ్ల పరంగా కానీ ఏ సమస్య వచ్చినా గ్రామాధ్యక్షులు వెంకటేశ్వర గారు ఉన్నారు. తర్వాత నాకు ఫోన్ చేస్తారు, వారు అందుబాటులో లేకపోతే ఇంకా సర్పంచ్ మురళి అందుబాటులో ఉంటాం. మేము 4 ఉన్నాం. ఈ గ్రామానికి సేవ చేయటంలో 4-5 ఉన్నాము. మేమందరం కలిసి సేవ చేసి వాళ్ళకి అందుబాటులో ఎప్పుడు ఉండి ప్రతి సమస్యకి మేము మా సమస్యగా పరిగణించి ప్రతి సమస్యకి మేము అండగా ఉంటామని కోరుకుంటున్నాం. మాకు ఈ గ్రామం సపోర్ట్ అండగా ఉంటుంది. మేము ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగే మా హక్కు మాకుంది. మేము ప్రతి ఇంటికి ఏదో ఒక సమస్య మా స్కూల్స్ పరంగా కానీ పిల్లల పరంగా కానీ మా గ్రామాధ్యక్షులు 100 మందికి ప్రతి సంవత్సరం చేర్పిస్తున్నారు. మా ట్రస్ట్ ఒకటి ఉండి ప్రతి ఒక్క పిల్లలకి 25,000, 30,000, 40,000 కూడా ఈ ముగ్గుల్లో 4-5-10 మందికి సహాయం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదో ఒక సాయం ఎవరికి చేతనైంది వాళ్ళు ఏదో ఒక సాయం చేసి కాంగ్రెస్ పార్టీ అందుకే నిలబడుతుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామంలో పంచుకోటగా ఉంటుంది. మేమందరం ఈ గ్రామ ప్రజలకి రుణపడి ఉంటాము. మేమందరం అండగా ఉంటాం.